అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సాటర్డే నేను బెండకాయ నువ్వుల పొడి కూర ఎలా చేయాలి రండి చూపిస్తాను. ఇలా బెండకాయలు ఇంచుమించు 1 అంగుళం సైజులో కట్ చేసుకోవాలండి. ముందుగా శుభ్రంగా కడిగేసుకుని నీట్గా గుడ్డతో తుడిచేసుకోవాలి. బెండకాయలు అలా తుడుచుకున్న తర్వాత జిగురు లేకుండా గుడ్డతో తుడుచుకున్న మన ఈ బెండకాయలని ఈ రకంగా కట్ చేసుకోవాలండి. అన్ని బెండకాయలు ఒకే సైజులో కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలా మూకుడు పెట్టుకోవాలండి. ఇలా మూకుడు పెట్టుకున్న తర్వాత దానికి సరిపోయే మనం ఎంత కూర అయితే చేయదలుచుకున్నామో దానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలండి. పోపు దినుసులు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలి. ఏ కూరకైనా తాలింపు మాడకూడదు. అదైతే మనకు డైలీ ఎప్పుడు ఏదైనా అంతే కదండి, మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత దీనికి కొద్దిగా నూనె పడుతుంది. దానికి ఇలా బెండకాయలు కూడా వేసుకోవాలి. మనం సమంగా తరుక్కున్న బెండకాయలని. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. నువ్వుల పొడి, నువ్వులు వేయించుకుని పొడి కొట్టుకుని వేసుకునే ఈ కూర కమ్మగాను ఉంటుంది. చాలా కాల్షియం, నువ్వులు తింటే కాల్షియం తెలుసు కదండి. కొద్దిగా చింతపండు పులుసు రెడీ పెట్టుకోవాలి. దానికి సరిపడా పులుపు కొద్దిగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది. 1 స్పూను నిండుగా కాకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం పసుపు, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పైకి కిందకి అన్నీ కలియబెట్టాలి. ఈ సాల్టు, పసుపు, తాలింపు అన్నీ ఈ తాలింపు అయినా పోపు అయినా దానికి మొత్తంగా ఈ ముక్కలకు అంటాలి. తర్వాత మూత పెట్టేయాలి. అది మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతూ ఉంటుంది. అది లోపల మూత పెట్టిన తర్వాత చెమర్చిన నీళ్ళే తప్ప మనం అయితే నీళ్లు పోయకూడదు. ఇంకా రెండో స్టవ్ వెలిగించుకొని మనం దానికి వేసే నువ్వులు ఎంతైతే వేస్తామో ఇంచుమించు 2 స్పూన్స్ ఉంటుందండి. నువ్వులు తింటే చాలా మంచిది. అందుకని అప్పుడప్పుడు ఇలాంటి కూరలు కూడా చేసుకుంటే చాలా మంచిది. ఇలా నువ్వులు కొద్దిగా వేయించుకోవాలండి. అవి చిట్పట్లాడతాయి. నువ్వులు వేయించేటప్పుడు పైకి జంప్ చేస్తూ ఉంటాయి. ఆ స్టేజ్లో స్టవ్ కట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ బెండకాయ ముక్కలు కూడా కలుపుతూ ఉండాలండి. అడుగంటకుండా ఉడికిందా లేదా చూసుకోవాలి. ఇంకా ఉడకాలి. మళ్ళీ ఇంకొంచెంసేపు మూత పెట్టి ఉంచుకొని ఈలోగా మనం వేయించిన ఈ నువ్వులు ఉన్నాయి కదండి, అవి చల్లారిపోతాయి. దాన్ని నా చిన్న రుబ్బు రోలు ఉంది, అందులో కొట్టి పొడి రెడీ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత బిరుసెక్కుతాయి నువ్వులు. అప్పుడు ఇలా మెత్తగా కొట్టేసుకుని చక్కగా పొడి రెడీ చేసుకోవాలి. ఈలోగా బెండకాయ కూర ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఈ చింతపండు పులుపు, ఉప్పు, పసుపు ఈ మిశ్రమంతో చక్కగా ఉడికింది. ఉడకకపోతే మళ్ళీ కస్కస్మని బాగుండదు కదా, టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొట్టించుకున్న ఆ నువ్వుల మిశ్రమాన్ని మొత్తం కూరలో వేసేసుకోవాలి. ఇది కలుపుతుంటే నువ్వులు వేయిస్తుంటే మంచి కమ్మని వాసన వస్తుంది.
ఆ వాసన చాలా టేస్ట్గా ఉంటుందండి. కూర అయితే అన్నంలో చక్కగా పప్పు నూనె వేసుకుని ఈ కూర కలుపుకు తింటే చాలా బాగుంటుందండి. మనం వండుకునే రకరకాల కూరల్లో ఇది కూడా ఒక వెరైటీ. బెండకాయతో మనం ఫ్రై చేసుకుంటాము, ఇంకా బెండకాయ టమాటా పులుసు పెట్టుకుంటాము ఉల్లిపాయలు వేసి. ఇది నువ్వుల పొడి వేసి కూర. ఇది ఇప్పుడు వాళ్ళకి ఇంచుమించు తెలియదనే నేను అనుకుంటున్నాను. మా అలాంటి పూర్వం వాళ్ళకి తెలుసు. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిసేపు నువ్వుల పొడి వేసిన తర్వాత అలా మూత పెట్టేసుకుని ఉంటే ఇంకొంచెం కూర అన్నీ కూడా అంటి, మనం వేసిన ఉప్పు కారాలు ఈ నువ్వుల పొడి అన్నీ అంటి కూర ఇలా రెడీ అవుతుందండి. దీనికి పెద్ద నూనె అక్కర్లేదు, కానీ కొంచెం బాగానే పడుతుంది. ఎందుకంటే ఆ నూనె, ఈ నువ్వుల పొడి ఆ నూనె మొత్తాన్ని పీల్చేసుకుంటుంది, అప్పుడు డ్రైగా అయిపోతుంది. అందుకని కొంచెం ఎక్కువగా నూనె వేసుకోవడము, కూర అంతా ఉడికిన తర్వాత కూడా కొద్దిగా నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి. థ్యాంక్ యూ.